హలో మూవీ లవర్స్, సమాధాన పుస్తకం 2024 జూలైలో మలయాళంలో రిలీజ్ అయిన మూవీ ఇది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైన్ అప్ లైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రవీష్నాథ్ డైరెక్షన్లో సిజు విల్సన్, మాథ్యూ థామస్, లియోనా లిషోయ్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సెక్స్ ఎడ్యుకేషనల్ కామెడీ డ్రామా. ఈ మూవీ ఒక స్కూల్ బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. స్టోరీ కూడా రెండు వేర్వేరు కాలాల్లో 2000 అండ్ 2023లో జరుగుతుంది. 75th యానివర్సరీ సందర్భంగా తను చదువుకున్న విద్యాభవన్ హయ్యర్ సెకండరీ స్కూల్ కే చీఫ్ గెస్ట్ గా వచ్చిన అలెక్స్ తన స్కూల్ ని విజిట్ చేశాక ఈ జనరేషన్ స్టూడెంట్స్ కూడా స్కూల్లో సరైన ఫ్రీడమ్ లేదని అర్థం చేసుకుంటాడు. తన యానివర్సరీ సెలబ్రేషన్ స్పీచ్ లో తను తన స్కూల్ డేస్ ను, అప్పటి కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ ను ఒక స్టోరీలో షేర్ చేసుకుంటాడు. ఒక సెక్స్ లిటరేచర్ అడల్ట్ బుక్ వల్ల తమ 10th క్లాస్ బ్యాచ్ ఎలాంటి ప్రాబ్లంలో పడ్డారు, ఆ స్టూడెంట్స్ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారు, ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసిన ఈ మూవీ చూసిన ఆడియన్స్ మైండ్ లో ఒక థాట్ ని జనరేట్ చేసి ప్రజెంట్ సొసైటీకి ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్య ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ ను టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో, ఈ జనరేషన్ లో కూడా బయాలజీ టీచర్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి పిల్లలకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారో చూపించారు ఈ మూవీలో. ప్రజెంట్ సొసైటీలోని ఒక రిలవెంట్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని కొత్త యాక్టర్స్ తో మంచి ఇంటెన్షన్ తో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పబ్లిక్ కి అవేర్నెస్ కలిగించడానికి ఈ మూవీ ద్వారా డైరెక్టర్ రవీష్నాథ్ చేసిన ప్రయత్నం మంచిదే. కానీ మూవీని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవడం వల్ల మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీని సాగదీసినట్టుగా అనిపించిన ఈ మూవీలో క్లైమాక్స్ తప్ప మిగతా మూవీ అంతా జస్ట్ అలా నడిచిపోతుంది అంతే. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అలెక్స్ ఎవరనేది రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళలో చాలా మంది కొత్త వాళ్ళే అయినా వాళ్ళ యాక్టింగ్ మాత్రం బాగుంది. సిజ్జు విల్సన్, లియోనా లిషోయ్ల యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది ఈ మూవీ. ఓటీటీలోనే కాబట్టి ట్రై చేయండి. నచ్చకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసే ఛాన్స్ ఉంటుంది కదా. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.